ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రులైనటువంటి ఏదైతే నాదెండ్ల మనోహర్ గారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ ఏమన్నారు ఒకసారి చూడండి. ఇందాక అన్నట్టు వర్క్ ఫ్రమ్ బెంగళూరు ఎమ్మెల్యే అయిన శాసనసభకి రాడు, బెంగళూరుకి మాత్రం తరచుగా వెళ్ళిపోతూ ఉంటారు. ఏ విధంగా మీరు ప్రజా సమస్యలపైన మీరు నిలబడతారు చెప్పండి. ప్రజలు మీకు ఒక శాసనసభ్యుడిగా మిమ్మల్ని ఎన్నుకున్నారు కదా. వర్క్ ఫ్రమ్ బెంగళూరు అంట చేస్తున్నట్టుగా మాట్లాడారు. కాకపోతే మనం ఆలోచన చేసుకోవాల్సింది ఏంటంటే మనందరి ప్రియతమ నాయకుడు సార్ మన శక్తి చుక్క పవన్ కళ్యాణ్ గారు 2019 ఎన్నికల్లో గాజువాక భీమవరం 2 చోట్ల గుండుసున్న ఓడిపోయారు కదా. ఏదైతే డిపాజిట్లు కూడా లేకుండా ఓడిపోయారు కదా. ఓడిపోయిన తర్వాత నుంచి ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ని రోజులు ఉన్నారనేది కూడా మనం గుర్తించుకోవాలి కదా. సో అది మర్చిపోతే ఎట్లా? ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ని రోజులు ఉన్నారో, ఎవరు పార్ట్ టైం పొలిటీషియన్, ఎవరు హైదరాబాద్ నుంచి రాజకీయాలు చేశారు, వీకెండ్ రాజకీయాలు ఎవరు చేశారు అనేది కూడా కొంచెం మనకు అర్థం కావాలి కదా సార్. చెప్తా వినండి. 2019 మొత్తంగా 27 రోజులు ఉన్నారు. ఏ రోజు అంటే 2019లో జూలై 24న ఒకసారి వచ్చారు, జూలై 30న ఒకసారి వచ్చారు, ఆగస్టు 14, ఆగస్టు 30, సెప్టెంబర్ 5, సెప్టెంబర్ 14, అక్టోబర్ 13, ఇంకా తర్వాత నవంబర్ 3, నవంబర్ 12, డిసెంబర్ 1, డిసెంబర్ 8, డిసెంబర్ 12, డిసెంబర్ 30, మొత్తంగా 2019కి గాను 27 రోజులు మాత్రమే ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడు ఆయన. ఇక 2020 సంవత్సరానికి వెళ్తే జనవరి 10, జనవరి 14, జనవరి 20, జనవరి 26, ఫిబ్రవరి 12, ఫిబ్రవరి 15, మార్చి 12, మార్చి 14, నవంబర్ 17, డిసెంబర్ 2, డిసెంబర్ 12, డిసెంబర్ 28, అలాగా 12 నెలలకు గాను 365 రోజులకు గాను 23 రోజులు ఉన్నాడు ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు 2020 సంవత్సరంలో. ఇక 2022 తీసుకుంటే జనవరి 9, జనవరి 21, ఫిబ్రవరి 29, మార్చి 9, ఏప్రిల్ 3, జూలై 7, ఆగస్టు 15, సెప్టెంబర్ 29, అక్టోబర్ 2, అక్టోబర్ 13, నవంబర్ 7, డిసెంబర్ 12. 2021 సంవత్సరానికి గాను ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా 2021లో కోవిడ్ తల్లాడుతూ ఉంటే మన అన్నగారు హైదరాబాదులో, మన శక్తి చుక్క హైదరాబాదులో ఫామ్ హౌస్ లో సేత్తీరత ఆ 365 రోజులకు గాను 15 రోజులు వచ్చారు. అంటే పట్టుమని నెలలో 2 రోజులు కూడా లేరు ఆయన. ఇక 23 సంగతి అంటే ఎన్నికల ఏడాది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎలా ఆడమంటే అలా, చంద్రబాబు నాయుడు గారు ఉస్కో అంటే డిస్కో అన్నట్లుగా, చంద్రబాబు నాయుడు గారు అడుగులకు మడుగెత్తే విధంగా, తద్దినక అనే విధంగా ఆయన వచ్చి రోడ్ల మీద పడుకున్నాడు, నానా హంగామా చేశాడు, ఆంధ్రీ అనిపించుకున్నాడు, చివరికి ఇప్పుడు బూందీలాగా మిగిలిపోయాడు. సో ముందు మాట్లాడే ముందు నాదెండ్ల మనోహర్ గారు, ముందు మనం ఎన్ని రోజులు ఉన్నాం? జగన్మోహన్ రెడ్డి గారు వారంలో ఖచ్చితంగా 3 నుంచి 4 రోజులు ఉంటున్నారు. మరి మనం సంవత్సరానికి 15 రోజులు ఉన్నాం, సంవత్సరానికి 23 రోజులు ఉన్నాం, ఒక సంవత్సరంలో 27 రోజులు ఉన్నాం. ఇది మనకి ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద చిత్తశుద్ధి. ఓడిపోయిన తర్వాత మనం ఎన్ని రోజులు ఆంధ్ర రాష్ట్ర ప్రజల పక్షాన్ని నిలబడడం అనేది ఉదాహరణది. ఆలోచన చేసుకొని మాట్లాడితే ప్రజలు మెచ్చుతారు సార్. గౌరవ మంత్రివర్యులుగా ఉండి ఎలా పడితే అలా మాట్లాడితే, కానీ గూగుల్ అనేది ఒకటి ఉంటుంది, ఎన్ని రోజులు ఉన్నారనేది, ఏ కార్యక్రమాలకు వచ్చారనేది అన్నీ కూడా విపులీకరించి ప్రజల ముందు పెడతాం. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రులైనటువంటి ఏదైతే నాదెండ్ల మనోహర్ గారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ ఏమన్నారు ఒకసారి చూడండి. ఇందాక అన్నట్టు వర్క్ ఫ్రమ్ బెంగళూరు ఎమ్మెల్యే అయిన శాసనసభకి రాడు, బెంగళూరుకి మాత్రం తరచుగా వెళ్ళిపోతూ ఉంటారు. ఏ విధంగా మీరు ప్రజా సమస్యలపైన మీరు నిలబడతారు చెప్పండి. ప్రజలు మీకు ఒక శాసనసభ్యుడిగా మిమ్మల్ని ఎన్నుకున్నారు కదా. వర్క్ ఫ్రమ్ బెంగళూరు అంట చేస్తున్నట్టుగా మాట్లాడారు. కాకపోతే మనం ఆలోచన చేసుకోవాల్సింది ఏంటంటే మనందరి ప్రియతమ నాయకుడు సార్ మన శక్తి చుక్క పవన్ కళ్యాణ్ గారు 2019 ఎన్నికల్లో గాజువాక భీమవరం 2 చోట్ల గుండుసున్న ఓడిపోయారు కదా. ఏదైతే డిపాజిట్లు కూడా లేకుండా ఓడిపోయారు కదా. ఓడిపోయిన తర్వాత నుంచి ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ని రోజులు ఉన్నారనేది కూడా మనం గుర్తించుకోవాలి కదా. సో అది మర్చిపోతే ఎట్లా? ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ని రోజులు ఉన్నారో, ఎవరు పార్ట్ టైం పొలిటీషియన్, ఎవరు హైదరాబాద్ నుంచి రాజకీయాలు చేశారు, వీకెండ్ రాజకీయాలు ఎవరు చేశారు అనేది కూడా కొంచెం మనకు అర్థం కావాలి కదా సార్. చెప్తా వినండి. 2019 మొత్తంగా 27 రోజులు ఉన్నారు. ఏ రోజు అంటే 2019లో జూలై 24న ఒకసారి వచ్చారు, జూలై 30న ఒకసారి వచ్చారు, ఆగస్టు 14, ఆగస్టు 30, సెప్టెంబర్ 5, సెప్టెంబర్ 14, అక్టోబర్ 13, ఇంకా తర్వాత నవంబర్ 3, నవంబర్ 12, డిసెంబర్ 1, డిసెంబర్ 8, డిసెంబర్ 12, డిసెంబర్ 30, మొత్తంగా 2019కి గాను 27 రోజులు మాత్రమే ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడు ఆయన. ఇక 2020 సంవత్సరానికి వెళ్తే జనవరి 10, జనవరి 14, జనవరి 20, జనవరి 26, ఫిబ్రవరి 12, ఫిబ్రవరి 15, మార్చి 12, మార్చి 14, నవంబర్ 17, డిసెంబర్ 2, డిసెంబర్ 12, డిసెంబర్ 28, అలాగా 12 నెలలకు గాను
365 రోజులకు గాను 23 రోజులు ఉన్నాడు ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు 2020 సంవత్సరంలో. ఇక 2022 తీసుకుంటే జనవరి 9, జనవరి 21, ఫిబ్రవరి 29, మార్చి 9, ఏప్రిల్ 3, జూలై 7, ఆగస్టు 15, సెప్టెంబర్ 29, అక్టోబర్ 2, అక్టోబర్ 13, నవంబర్ 7, డిసెంబర్ 12. 2021 సంవత్సరానికి గాను ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా 2021లో కోవిడ్ తల్లాడుతూ ఉంటే మన అన్నగారు హైదరాబాదులో, మన శక్తి చుక్క హైదరాబాదులో ఫామ్ హౌస్ లో సేద తీరతా ఆ 365 రోజులకు గాను 15 రోజులు వచ్చారు. అంటే పట్టుమని నెలలో 2 రోజులు కూడా లేరు ఆయన. ఇక 23 సంగతి అంటే ఎన్నికల ఏడాది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎలా ఆడమంటే అలా, చంద్రబాబు నాయుడు గారు ఉస్కో అంటే డిస్కో అన్నట్లుగా, చంద్రబాబు నాయుడు గారు అడుగులకు మడుగెత్తే విధంగా, తద్దినక అనే విధంగా ఆయన వచ్చి రోడ్ల మీద పడుకున్నాడు, నానా హంగామా చేశాడు, ఆంధ్రీ అనిపించుకున్నాడు, చివరికి ఇప్పుడు బూందీలాగా మిగిలిపోయాడు. సో ముందు మాట్లాడే ముందు నాదెండ్ల మనోహర్ గారు, ముందు మనం ఎన్ని రోజులు ఉన్నాం? జగన్మోహన్ రెడ్డి గారు వారంలో ఖచ్చితంగా 3 నుంచి 4 రోజులు ఉంటున్నారు. మరి మనం సంవత్సరానికి 15 రోజులు ఉన్నాం, సంవత్సరానికి 23 రోజులు ఉన్నాం, ఒక సంవత్సరంలో 27 రోజులు ఉన్నాం. ఇది మనకి ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద చిత్తశుద్ధి. ఓడిపోయిన తర్వాత మనం ఎన్ని రోజులు ఆంధ్ర రాష్ట్ర ప్రజల పక్షాన్ని నిలబడ్డం అనేది ఉదాహరణది. ఆలోచన చేసుకొని మాట్లాడితే ప్రజలు మెచ్చుతారు సార్. గౌరవ మంత్రివర్యులుగా ఉండి ఎలా పడితే అలా మాట్లాడితే, కానీ గూగుల్ అనేది ఒకటి ఉంటుంది, ఎన్ని రోజులు ఉన్నారనేది, ఏ కార్యక్రమాలకు వచ్చారనేది అన్నీ కూడా విపులీకరించి ప్రజల ముందు పెడతాం.